కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టుపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన సరదా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వెలుపల బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఆందోళన తీవ్రం కావడంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం లోక్సభ సమావేశానికి ముందు రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ముందు అమెరికా ట్రేడ్ డీల్ అంశంపై నిరసన వ్యక్తం చేశారు. రైతుల అంశంలో మోదీ రాజీ పడ్డారని ఆరోపించారు. ఈ క్రమంలో అటువైపు నుంచి వెళుతున్న కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టును రాహుల్ మిత్రద్రోహి అని పిలిచారు. అనంతరం ఆయనతో కరచాలనం చేయబోయారు. అయితే రవనీత్ సింగ్ అందుకు నిరాకరించారు. రాహుల్ గాంధీని దేశానికి శత్రువుగా బిట్టు అభివర్ణించారు. ఈ ఘటనను రాహుల్ సరదాగా తీసుకున్న తరువాత దుమారం రేగింది. బిట్టు గతంలో కాంగ్రెస్లో ఉండేవారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరారు.